వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను బెంగళూరు సిటీలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తున్నాను. ఇక మధ్యాహ్నం అయింది, ఆకలేసింది. ది బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని నేను సెర్చ్ చేసి వాళ్ళని వెళ్ళి అడుగుతుంటే హోటల్ నవయుగ ది బెస్ట్ అని చెప్పారు. ప్రత్యేకించి ఈ హోటల్ రాజ్ కుమార్ హోటల్ అని కూడా అంటారట. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అలా ఎందుకంటారు? అందులోనూ అప్పు సార్ ఫేవరెట్ హోటల్. ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ అన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టం. ఇప్పటికీ ఇదే హోటల్ నుంచి వారింటికి పార్సిల్ వెళ్తుందంట. ఓ మై గాడ్, నిజమా అని అనిపించింది. సో ఇంకెందుకు ఆలస్యం, అంత స్పెషల్ ఫుడ్ ఏంటి, అందులోనూ ఆంధ్ర స్టైల్లో ఉండే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ డిషెస్ ఇక్కడ ఉంటాయట. అవన్నీ మనం టేస్ట్ చూద్దాం, అలాగే వారితో కూడా మాట్లాడదాం. మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, బాగా ఆకలిగా ఉంది. ఫుల్ రష్ టైం ఇది. యాక్చువల్లీ 11:30కి స్టార్ట్ అవుతుందట, 2:34 వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది. మనకి ప్లేస్ దొరకడం కష్టమేలాగా ఉంది. ఇట్స్ ఓకే, బట్ ట్రై చేద్దాము. సో ఇక్కడ ఇగో రాజ్ కుమార్ గారి ఫోటో ఇక్కడ చూడండి, ఎంత అందంగా ఉన్నారు కదా. అప్పటి ఫోటో ఇది, చాలా పెద్ద ఫోటో. చూడ్డానికి కొంచెం బాగా అనిపించిన ఏదో కొంచెం ఆనందం కూడా అనిపిస్తుంది వారిని చూసినప్పుడు. పునీత్ రాజ్ కుమార్ గారు. ఎస్, పునీత్ సార్. హాయ్ సార్. చాలా చాలా అసలు నవ్వే అందం ఆయనకి కదా, ఎంత కల్మషం లేని నవ్వు, అది స్వచ్ఛమైన మనసు అయింది. ఆయన గురించి తెలుసుకున్నాక అనిపించింది. ఎస్, ఇక్కడ చూడండి, ఇది మోహన్ రావు గారు, ఈ హోటల్ ఓనర్, హోటల్ నవయుగ ఓనర్. మరొక ప్రొడ్యూసర్ కూడా రాజ్ కుమార్ గారితో పిక్చర్ తీశారు. ఇగో అమ్మగారు, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇదో రాజ్ కుమార్ గారు ఎంత ఇష్టంగా తింటున్నారో. అప్పట్లో ఇలా కింద కూర్చున్న వాళ్ళేమో మరి. సో అప్పటి ఫోటో నాకు తెలిసి ఇది స్టార్టింగ్లో అయి ఉంటుంది. అడుగుదాం, ఈ ఫోటో డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. ఎంత బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే దొరుకుతుంది అరుదైన పిక్చర్, బయట ఎక్కడా కనిపించదు. హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు మోహన్ రావు గారు, రాజ్ కుమార్ గారు, పరిసత్తిమని. ఇంట్లో మనుషులు ఎలా కూర్చుంటాం, మనం ఫ్రీగా కూర్చుంటాం. లుంగి కట్టుకున్నారు, అలాగే కూర్చుని ఇష్టంగా తింటూ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఏదో వాళ్ళ ప్లేస్లోకి వచ్చాను నేను, వారు ఉన్నారు ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మొత్తం రాజ్ కుమార్ ఫ్యామిలీ అంతటి కూడా ఫేవరెట్ ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా అనమాట ఇది హోటల్ నవయుగ. ఎక్కడ చూసినా వారి పిక్చర్సే మనకు కనిపిస్తాయి, రాజ్ కుమార్ గారివి, అలాగే పునీత్ రాజ్ కుమార్ గారివి. సరే బా, నాకైతే ఆకలిగా ఉంది. మిగతా విషయాలు తింటూ మాట్లాడుకుందాం పదండి. ఓకే, మొత్తానికి మనకి ప్లేస్ దొరికింది. ఇక్కడ ప్లేస్ దొరకడమే చాలా కష్టం. లంచ్ టైంలో ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. సో ఈ టైంలో నెమ్మదిగా పబ్లిక్ రావడం తగ్గుతారు. 11:30 నుంచి స్టార్ట్ చేస్తే ఫుల్ రష్ ఉంటుందండి. అంత ఫేమస్ హోటల్ ఇది. బట్ ఓకే, ప్లేస్ అయితే దొరికింది కదా. మనం ఫస్ట్, నేను ఆల్రెడీ ఫుడ్ కూడా చెప్పేశాను, వచ్చేస్తుంటుంది. అగో తీసుకొస్తున్నారు. ఫస్ట్ అరిటాకులోనే ఇక్కడ అన్ని సర్వ్ చేస్తారు. అదే ఇక్కడ ఫస్ట్ స్పెషల్ అనమాట. కామన్గా పేపర్ ప్లేట్స్ అవే ఉండవు, చక్కటి అరిటాకులో భోజనాన్ని వడ్డిస్తారు. నాన్ వెజ్ చాలా స్పెషల్ ఇక్కడ. థ్యాంక్ యూ. చాలా రోజులైంది అరిటాకులో భోజనం చేసి. నేను కామన్గా ఇప్పుడు ఎక్కడికైనా ఊర్లకు వెళ్తే అలా తింటాం, కానీ చాలా తక్కువైంది. ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి ఇస్తారు, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం మళ్ళీ ఇలా శుభ్రం చేసుకుని ఇలా పెట్టేద్దాం. చాలా చాలా ఆకలిగా ఉంది. మన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇది చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్, చికెన్ కబాబ్, చికెన్ చిల్లీ. ఓ, గోంగూర చికెన్. ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయమని చెప్పారు నాకు. చికెన్ బిర్యానీ. వావ్, ఎస్. ఇన్ని చికెన్ వెరైటీస్ చెప్పాను నేను. యా, ఇంకా లేట్ ఎందుకు కానీ చదవమా. ఫస్ట్ కబాబ్ తిన్నాం. వేడిగా ఉంది చికెన్ కబాబ్. ఇక్కడ చాలా స్పెషల్ డిష్. ఇక్కడ చికెన్ అండ్ మటన్ వెరైటీస్ దొరుకుతాయి. నాన్ వెజ్ తినాలి అని అనుకున్నారంటే బెంగళూరు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు. అందులోనూ అప్పు సార్కి చాలా ఇష్టమైన హోటల్ ఇది. ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా. ఒకసారి చూపిస్తాను. చాలా సాఫ్ట్ ఉంది. మీకు కూడా నోరు ఊరుతోంది కదా, నిజంగా చూస్తే అలాగే ఉంది. మంచి క్రంచీగా, క్రిస్పీగా ఉంది, అలాగే లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది. బాగా చేస్తారు. ఈ ప్రిపరేషన్లు కూడా చూడాలి ఎలా చేస్తారు ఏంటి అనేది.
వెరైటీ, చాలా చాలా బాగుంది. సింపుల్, అంటే ఎక్కువ స్పైసీగా లేదు, పర్వాలేదు, తినొచ్చు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. కొంచెం డీప్ ఫ్రై కదా, చాలా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిల్లీ చికెన్, పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తారు, స్పైసీగానే ఉంటుంది బట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందట. అలాగే గోంగూర చికెన్ చాలా ఫేమస్ ఇక్కడ, ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పు సరికి చాలా చాలా ఇష్టమైనది అనమాట. మటన్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ కూడా చాలా చాలా ఇష్టము. సో ఓకే, పాపడ్, మీకు పాపడ్ కూడా ఇచ్చారు. ఎన్ని తిన్నా పాపడ్ టేస్టే వేరయ్యా కదా. రైట్గా చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూద్దామా. చికెన్ పీస్, ఎంత సాఫ్ట్ ఉందో చూడండి, అసలు బాగా ఉడికిపోయింది అనమాట. బిర్యానీ అనగానే హైదరాబాద్ మనకి తెలుసు కదా, దమ్ బిర్యానీ ఇంకా మించింది లేదు అని అంటాము. బట్ ఇక్కడ బిర్యానీ ఏంటంటే మనకు కొంచెం పులావ్ టైప్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అని చెప్పారు. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం నేను కర్ణాటకలో బిర్యానీ తినడం. చాలా బాగుంది. అమ్మగా ఉంది తెలుసా. సూపర్. చికెన్ ఎంత మెత్తగా ఉడికిందంటే వేలల్లో వస్తారండి. నవయుగ హోటల్ అని అనగానే వాళ్ళకి ఫస్ట్ మైండ్లో వచ్చేస్తుంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్, ఇవన్నీ కూడా. అవి తినాలి అనుకున్నారంటే డెఫినెట్గా వచ్చేస్తారు నవయుగాకి. మంచి బిజీ ఏరియా ఇది, ఇప్పుడున్న ఈ ప్లేస్ అంతా కూడా. నవయుగ హోటల్ అనగానే మనకి ఈజీగా తీసుకొచ్చేస్తారు టాక్సీ డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్స్ ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నాయి అవైలబుల్గా. మీరు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా కూడా టూరిస్టులు అయితే కనుక ఆఫ్టర్నూన్ పర్టికులర్గా 12 o'clock నుంచి 2:30 వరకు అయితే చాలా రష్ ఉంటుంది. బట్ మేము తినాలి ఎలాగైనా ఆ టైంలో అనుకుంటే రావచ్చు, వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తినే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో చూడండి, ఇప్పుడు కొంచెం 2:30, ఆల్మోస్ట్ నేను వచ్చిన 2:30, 15-20 minutes అయిపోయింది. 3 అవుతున్న కొద్దీ పబ్లిక్ రావడం తగ్గుతుంది. పుదీనా వేశారు ఎక్కువ, ఓకే. ఓవర్గా మసాలాలు లేవు, పచ్చిమిర్చి అవే వేశారు ఎక్కువ, అందుకే మరీ ఘాటుగా లేదు, బాగుంది. నైస్. నవయుగ హోటల్ గురించి చెప్తే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారేనండి. ఆయన ఎంత మంచి మనిషి అందరికీ తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ది బెస్ట్, పేరు పెట్టడానికి లేదు, అంత బంగారం లాంటి మనుషులు. మన దురదృష్టం అది ఖచ్చితంగా పునీత్ రాజ్ కుమార్ గారిని మనం కోల్పోవడం అనేది. ఆయన కర్ణాటక ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటారండి. ఈ లివ్స్ ఆన్, అది ఒక్క మాట అయితే చెప్పగలను. ఎక్కడ చూసినా అప్పు సార్ ఫోటోలే కనిపిస్తున్నాయి, వారి సంబంధించిన బ్యానర్స్ ఇవే నాకు. ఈవెన్ టెంపుల్స్ దగ్గర కూడా నేను చూశానండి, దేవుడి విగ్రహం ఫోటో ఒకవైపు ఉంటే ఇంకొక వైపు అప్పు సార్వి చిన్నప్పటి ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒక టెంపుల్ దగ్గర, దొడ్డ గణపతి టెంపుల్ దగ్గర చూసాను నేను, చాలా సర్ప్రైజ్ అనిపించింది. అయితే రాజ్ కుమార్ గారు కూడా ఈ హోటల్, నవయుగ హోటల్ ఏదైతే ఉందో ఇక్కడికి 2 సార్లు అయితే వచ్చారు. కరెక్ట్గా 2 times అయితే ఆయన ఇక్కడికి వచ్చి మరి ఈ హోటల్లో కూర్చుని ఇక్కడే భోజనం చేయడం జరిగింది. ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారు అలాగే పునీత్ రాజ్ కుమార్ గారు రెగ్యులర్గా వస్తూ ఉండేవారట. ఇప్పటికీ శివరాజ్ కుమార్ గారు వస్తారు. మేబీ ఒక 10 days అయినట్టుంది, ఈ మధ్యనే వచ్చి వెళ్ళారని చెప్పి అడిగితే చెప్పారు, ఈ మధ్యనే వచ్చారు ఇక్కడికి. అంటే అంత ఫ్యాన్ బేస్ ఉండి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనందరికీ తెలిసిందే. ఇంకా వారు పోయిన తర్వాత వారి మంచితనం ఇంకా చాలా మందికి తెలిసిందని చెప్పుకోవాలి. పునీత్ గారి గురించి ఏమైనా మనం మిస్ అయ్యామనే బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అడుగడుగునా ఆయనే కనిపిస్తారు, కర్ణాటక అంతా, మరి ముఖ్యంగా బెంగళూరులో కూడా. నవయుగ హోటల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను కూర్చున్నానో ఈ ప్లేస్, నేను అడిగాను యాక్చువల్లీ ఎక్కడ కూర్చునేవాళ్ళు అంటే, అంత కంఫర్ట్గా కూర్చోవాలి కదా అని అంటే,
కార్నర్లో ఉన్నాయి కదా, అక్కడైతే మిగతా ఎవరైనా పబ్లిక్ వచ్చినా కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి అక్కడ కూర్చుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడరు ఆయన. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ గారు కూడా లంచ్ టైంకే వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, దగ్గరికి రావాలి, వాళ్ళు ముట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తారు కదా. అందులో భాగంగా మిగతా ఫుడ్ అంటే మిగతా వాళ్ళు ఎవరైతే లంచ్ చేయడానికి వస్తారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు ఉద్దేశంతో కార్నర్ సైడ్ వచ్చి కూర్చునేవారట. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే ప్లేస్లో కూర్చున్నానో ఇదే టేబుల్ వారు కూర్చుని భోజనం చేశారట. ఐఎమ్ లక్కీ. ఖచ్చితంగా సార్ ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా. వారి మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. నాకు తెలుసు పునీత్ గారిని అభిమానించే వాళ్ళ గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఇదే టేబుల్ మీద ఆయన కూర్చుని భోజనం చేశారు. కావాలని అడిగి మరీ తెప్పించుకునేవాళ్ళు. గోంగూర చికెన్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను తింటున్న చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే చిల్లీ చికెన్ అన్న చాలా చాలా ఇష్టం. ఇంకా ప్రాణం ఆయనకి. మటన్ బిర్యానీ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంత ఇష్టం అంట. అండ్ ఇప్పటికీ వారింటికి భోజనం వెళ్తుంది. ఇక ఎంత ఫేవరెటో చెప్పాలా, అవినాభావ సంబంధం ఉందన్నమాట నవయోగ హోటల్ అలాగే పునీత్ రాజ్ కుమార్ గారికి. ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయన స్వయంగా వడ్డించేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతటికీ కూడా. సో ఇలా తింటూ మాట్లాడుకుంటే భలే అనిపిస్తుంది. అసలు నేను బెంగళూరు రావడం, స్పెషల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఫుడ్ అని అనగానే నాకు నవయోగ హోటల్ గురించి చెప్పారు. ఏంటి స్పెషల్ అంటే ఇలా రాజ్ కుమార్ గారికి ఫేవరెట్ అంట పునీత్ రాజ్ కుమార్ గారికి. అంటే ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి మొత్తం మా క్రూ అంతా వచ్చేసాము. ఇందులోనే ఈ స్పెషల్స్ ట్రై చేద్దాం. గోంగూర చికెన్ ఇది. ఆ గ్రేవీ ఏదైతే ఉందో గోంగూర పేస్ట్ లాగా చేసేసి వేస్తారట. ఇందులో ఇది ఒక్క టేస్ట్ ఎలా ఉంటుంది. గోంగూరని పేస్ట్ లాగా చేసేసారు. అందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశారు, కొద్దిగా మిరియాలు, పుదీనా, కొత్తిమీర. ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అసలు ఎంత మెత్తగా ఉడికిందో చూడండి, వెరీ సాఫ్ట్. చిల్లీ చికెన్ ట్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు దండిగా వేశారు. జలుబు ఉంది అసలే, కానీ దెబ్బకి తగ్గిపోయేలాగా ఉంది నాకు. డిఫరెంట్. పచ్చిమిర్చి ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది చూసారా, ఘాటుగా కాకుండా మరి కారంగా కాకుండా అలా బాగుంది. వావ్, నాకు ఈ చికెన్ పీసెస్ ఇంత సాఫ్ట్గా ఉంటాయి, అలా తినేస్తూ ఉంటాను. వెరీ నైస్. ఇంకా తింటూ ఉంటే మాట్లాడడం కూడా మర్చిపోతాం. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. సో మీరు కనుక బెంగళూరు వస్తే డెఫినెట్గా రండి నవయుగ హోటల్. ది బెస్ట్ నాన్ వెజ్ ఫుడ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. చాలా హోటల్స్ ఉన్నాయి, బట్ ఇది కొంచెం స్పెషల్. ఇంకా అప్పు సార్ మీద అభిమానం ఉందంటే డెఫినెట్గా వచ్చి తింటారు. ఆయన ఇష్టపడ్డారంటే అసలు టేస్ట్ ఎలా ఉంది అని మనకు అనిపిస్తుంది కదా, ఆ రకంగా నేనైతే వచ్చింది అందుకే. అలాగే వెజ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. వెజ్ అంటే ఇంకా ఎన్నో రకాల కూరలు, పప్పు చాలా బాగుంటుంది. ఓ నాకు ఆల్రెడీ నేను నాన్ వెజ్ చెప్పినా సరే నాకు పాపడ్ ఇచ్చారు, తినండి చాలా బాగుంటుందని. దిస్ ఈజ్ ఆల్సో నైస్. ఆవకాయ పచ్చడి టేస్ట్ చేయండి, కర్ణాటక ఆవకాయ పచ్చడి నైస్. సో మొత్తం మీద నేను ఇంకా ఉంది, హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను. అండ్ నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం మాకు చెప్పండి అని అడిగినప్పుడు ఓనర్ నేను అందుబాటులో లేను కాబట్టి మా స్టాఫ్ మాట్లాడతారు మీతో అన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం క్లియర్ అవుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మనం, వాళ్ళ బిజినెస్ జరుగుతుంది. అప్పు సార్ యూర్ గ్రేట్, అదొక్కటే మాట.